హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదైతే దీపావళి రోజు అనమాట. నేనైతే ముగ్గేసేస్తున్నా, చూస్తున్నారా? కూర్చొని మరీ వేస్తున్నా, ఎందుకంటే వంగి వేద్దామంటే నడుము అస్సలు సహకరిస్తలేదు, ఇంకా ఫుల్ నొప్పి వస్తుంది. అందుకే కూర్చొని మరీ వేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే 2 సైడ్లు ముగ్గు అయితే వేసేసిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. అందరం మార్నింగ్ 9:30 వరకు అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి మార్నింగ్ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నా. నేనైతే పని మనిషిని పెట్టేసుకున్నా అండి, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకుందాము, మంచిగా హెల్త్ మంచిగా అయిన తర్వాత ఇంకా నాది నేను చేసుకుందామని చెప్పేసి. మనకి హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా, ఫస్ట్ హెల్త్, తర్వాతనే ఏదైనా. ఒక 3-4 నేను మంచి కవర్ అయ్యే వరకు పని మనిషి, తర్వాత ఇంకా నేనే అనమాట. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతుంటే బంటి ఏమంటుండో వినండి. ఇప్పుడు కాదు, తినాక తినాలి. తర్వాత హనీ కుట్టి బంటి అయితే ముగ్గురు, హనీ అయితే అడగట్లేదు కానీ కుట్టి బంటి అయితే గులాబ్ జామ్ తింటామని 3 రోజుల నుంచి ఏది అడుగుతున్నారనమాట. చెయ్యకపోతే కొట్టేటట్టే ఉన్నారు, అట్లుంది. అందుకే జెప్టోలో ఆర్డర్ పెట్టేసిన, కానీ ముందు రోజు చేయలేదు, పండగ రోజు చేస్తా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి కబోర్డ్లో దాచిపెట్టేసిన. ఇంక ఇక్కడైతే గులాబ్ జామ్ చేస్తున్నా. మంచిగా వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది. ఎంత అడిగిర్రు కదా. పాకం అయితే మా వారు చేసిర్రండి, నిజం చెప్పానండి. నేను ఇదంతా చేస్తూ ఉంటే ఆయన పాకం చేసిర్రు. ఇంకా ఇంత మంచిగా గులాబ్ జామ్ చేసినాం కదా, చాలా బాగా వచ్చింది. కానీ కుట్టి బంటి తిన్నారని అంటారా? అస్సలు తినలేదు. ఎవరైతే అడిగిరో వాళ్ళు అస్సలే తినలేదు. నాకు అందుకే కోపం వస్తుందండి, అడుగుతారు కానీ తినరు. కానీ పాపం హనీ మాత్రం తిన్నదనమాట. ఇప్పుడైతే పూలు ఏమంటారు, ఓపెన్ చేయగానే నా దోస్తు కనబడ్డది. ఫ్రెండ్స్ వచ్చిందని ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ బంతిపూలు అయితే కుచ్చుతున్నాం అనమాట. ఇంకా బంతిపూలు పెట్టలేదు, ఇంతమంది తీసుకొచ్చాడు అయినా పొద్దున. ఇప్పుడు కుచ్చి పెట్టాలి, ఇంకా దండలు పెట్టలేదు. అసలు ఎందుకో ఓపిక అనిపిస్తలేదు. టాబ్లెట్స్ అయిపోయినాయి, తెచ్చుకోవాలి. అందుకే ఇంకా వెళ్తాము, ఈ పండుగ అయిపోయినాక వెళ్తాము. కానీ అన్నీ పువ్వులు ఇక్కడైతే కుచ్చేస్తున్నాను. నాకు పురుగుతో వేషాలు ఇస్తున్నా. దీని మీద ఒక పురుగు ఉంది, లేదు కానీ ఒట్టిగా అంటున్నా. 2 కిలోల బంతిపూలు అయితే తెప్పించిన. ఇంకా ఆయన ముందు రోజు తీసుకొస్తాడేమో అనుకున్నా, పండగ రోజు కూడా తీసుకొస్తాడు. ఏమైంది బంతిపూలు తీసుకురాలేదు అని అంటే, నువ్వేమైనా చెప్పినావా నాకు అని అంటున్నాడు. నన్నే మళ్ళీ రివర్స్ అంటున్నాడు, పండగ రోజు బంతిపూలు పెట్టావా అని నేను అన్నా. తర్వాత ఆయన తీసుకొచ్చినాక కూర్చున్నాము. బయటికి వెళ్ళిన ఆయన 2 అవర్స్ అయినా రాలేదు. కోపం వచ్చింది నాకు, నడుము నొప్పి వస్తుంది. లాస్ట్ కోపడతా ఉంటే వచ్చి ఇక కూర్చి అన్నీ పెట్టేసిండు అనమాట డోర్లోకి అయితే. ఇదైతే ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. హనీ అయితే ఇవాళ మొత్తం ఫ్లవర్స్తో అయితే ముగ్గేసేస్తుంది. ఏమంటారు, రంగోలీ కాదు, ఫ్లవర్స్తో డెకరేట్ చేసేస్తుంది, రంగోలీ వేస్తుంది. దీపాలు పెట్టి ఫ్లవర్స్ దిగడానికి డెకరేట్ చేస్తుంది హనీ అయితే. తర్వాత మొత్తం అయినాక చూపిస్తాం మీకు. ఇప్పుడైతే స్టార్ట్ చేసింది. మొత్తం హనీకే ఇచ్చేసిన కంప్లీట్గా, నేనైతే ఏం చేయట్లేదు ఇవాళ. ఇక్కడ కుట్టిని వీడియో తీయమంటున్నాము, మమ్మల్ని తప్ప కుట్టి ఎటేటో వీడియో తీస్తుంది అంటుందన్నమాట. మీ మోహాలు వాడతానే లేవు, మరి నేనేం చేయాలని అంటుంది. అరే మంచిగా తీయని అంటే తీస్తుంది అనమాట. నేను ఏమన్నా అన్నా అని పెట్టాను, నాకు అసలు బాగా అంటే బాగా నొప్పి వస్తుంది, అసలు ఓపిక లేదురా బంతిపూలు కూర్చున్నందుకే అని అంటే, మమ్మీ నేను వేస్తాక నేను నన్ను ఏమనొద్దు, నేను ఎట్లా వేసినా నువ్వు ఏమనొద్దు నన్ను అంటే, నీ ఇష్టం బట్టి నీకు ఎట్లా వేయాలనిపిస్తే అట్లా వేయనంటే ఇంత బాగా వేస్తాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా హనీ వేసింది, ఎంత బాగా వేసింది, సూపర్ వేసింది, హనీ మంచిగా ఉందని చెప్పేసి దాన్ని అందరు మెచ్చుకుంటా ఉంటే నాకెంత హ్యాపీగా అనిపించింది. దాని మనసులో కూడా అంత హ్యాపీగా ఉండే కావచ్చు అదైతే. సరేదా, ఇంక ఇక్కడైతే రెడీ అయిపోతున్నాము. బండి ఏడుస్తున్నాడు, ఏడేసేసినా వద్దట బండి గ్రీన్ అట, ఏదో చూపి గ్రీన్ అట, బంటికి అయితే ఎన్ని డ్రెస్సులు తీసినాము, 3-4 షర్ట్స్ తీసినాము. ఏ షర్ట్ వద్దాను కుట్టి రెడీగా అయిపోయింది. అంత పాతదా వచ్చాయి. పైన టీ షర్ట్ వేసుకో సక్కడ, నేను నాది మ్యాచింగ్ వస్తాయి, బాగుంటాయి. ఇంకొక పెట్టుకోవచ్చు, ఇట్లా అన్న పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. నువ్వు కూడా అదే పని చేస్తావు.
మేమైతే రెడీ అయిపోయినాము, బయటకు వచ్చేసినాం. రండిరా అంటే లోపల నుంచి వస్తలేరు. బాంబుల సౌండ్ వినంగానే కథం కుట్టి స్టార్ట్ చేసింది. కుట్టితోటి ఎవ్రీ ఇయర్ ఇదే అనమాట. అస్సలు కొంచెం బాంబు సౌండ్ వచ్చిందంటే బయటికి రాదు. ఇక్కడైతే హనీ దియా హోల్డర్స్ వేసింది కదా, మీకు చూపిస్తున్నా చూడండి. అటు సైడ్ గోడకు 2 స్టిక్ చేసింది, ఇటు సైడ్ గోడకు 2 స్టిక్ చేసింది. వెయిట్ ఎక్కువ ఉండకుండా మన వాటర్ దియాస్ ఉంటాయి కదా, వాటర్ దియాస్ని అయితే వాటిలో పెట్టింది అనమాట. మస్తుగా అనిపించింది, నిజంగా మంచి అనిపించింది. తను చేసింది కష్టము ఎక్కడ పోకుండా. నేను కూడా ఎట్లా చేస్తే అట్లా ఎంకరేజ్ చేస్తా, వద్దని అని మాత్రం అస్సలు అనను. ఇంకా అటు సైడ్ దియా హోల్డర్స్ పెట్టేసి వాటర్ దియాస్ కూడా పెట్టేసింది. ఇక్కడ మేము దీపాలలో ఆయిల్ పోసేసి ఇంకా వెలిగిస్తున్నాము. కుట్టి కూర్చుంది ఫస్ట్ కొంచెం సేపు వచ్చి మంచిగా దీపాలన్నీ తీసి వత్తులు పెట్టేదాకా బాగానే కూర్చుంది. కొంచెం బబుల సౌండ్ రాగానే కుట్టిని చూడండి ఇక స్టార్ట్ చేసింది. 2 చెవులు మూసుకొని కూర్చుంటుంది. ఇక ఎంత చెప్పినా ఎవరి మాట వినది చూడండి. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఇక్కడ చూస్తాను, నువ్వు వదిలేయి. అది మంచి కలర్ఫుల్ గా వచ్చింది. కుట్టి వెలిగిస్తున్నా చూడు, కుట్టి దీపాలు వెలిగిస్తున్నా చూడు. ఫోటో దిగేద్దాం ఇట్లా అంటే చూడు, ఫోటో తీస్తాడు ఒక మళ్ళీ మనం ఒక్కసారి చూడు, వీడియో కోసం చూడు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన బాంబులు లేవి, ఒకటేసారి వచ్చింది వెళ్ళిపోయింది కదా. హనీ అయితే దీపాలన్నీ ముగ్గులో పెట్టేస్తుంది మంచిగా. ఇక కుట్టి అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇక బయటికి రావడానికి ఇక అది మొత్తం దీపావళి అయిపోయినాక రాత్రి 10కో 11కో బయటకు వస్తుంది మెల్లగా. ఇక్కడ నేను మా వారి ఇద్దరం కలిసి అయితే దీపాలు పెట్టేస్తున్నాము. మేమిద్దరం దాదాపుగా ఏ అకేషన్స్ అయినా కానీ మేమిద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకుంటాం అనమాట. నేను ఏదైనా శారీ తీస్తున్నా అంటే దానికి తగ్గట్టు ఆయన షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకుంటారు. మీరు ఎప్పుడు గమనించలేదు కదా, గమనించండి. ఆయన లవ్ అనేది అలా ఉంటుంది అనమాట. నాకు బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ నిల్చో అంటున్నారు. ఏం తీసుకొచ్చిరా అని అనుకున్నా, నేను ఏదైనా గిఫ్ట్ అనుకున్నా. కానీ చూస్తే స్వీట్ బాక్స్, నవ్వు వచ్చింది. ఏంటి పప్పారి మొత్తం మనకి బాంటి బాంబులు పెడదామా? రెడీయా? రెడీ. హనీ పోతూనే ఉంటాయి బెట్ట బాంబుల సౌండ్కి, అట్లనే పోతాయి. ఒక్కసారి దిగురా, ఒక్కసారి దీపాలు పెట్టేసి ఏం చేద్దాం మరి? పట్టుకోనే దీపం ఇందులో పెట్టేసాయి కదరా, ఇక్కడ పెట్టాను. లోపల సైడ్ పెట్టు, లోపల సైడ్ ఎక్కువ పెట్టేసాయి. బాంబులు వెలుగుతాం. నేను షాక్ అయినా, అసలు ఎట్లా వేస్తుందో ముగ్గు అనుకున్నా కానీ మస్తు అంటే హనీకే క్రెడిట్. నేను ఏం చేయలేదు, దాన్ని వదిలేసిన. అది ఎట్లా వేస్తే అట్లనే వేయని అని వదిలేసిన. సూపర్ అంటే సూపర్ వేసింది. తీయలే, పెట్టలేదు అసలు దీపాలు, ఇప్పుడే పెడుతుంది. ఫొటోస్ దిగడానికనే పెట్టేసిన. చలో బాంబులు పెడదాం, పట్టండి. కొట్టి పప్ప చిచ్చుబుడ్డి పెడుతున్నాడు దా, ఓన్లీ చిచ్చుబుడ్డే, చుచ్చుబుడ్డి. చూతురా బాగా. అర్రే ఇంకోటి ఇక్కడ నుంచి ఏం చూస్తావు? ఇక్కడ డోర్ దగ్గర నుంచి చూడు, కొంచెం డోర్ దగ్గర నుంచి చూదురా. ఈ డోర్ దగ్గర ఇంత భయం అయితే ఎట్లా రాకుటి? బండి అమ్మా చూసినా, ఇంకో పేలింది. సెకండ్ది డామని ఒకటేసారి పేలుతున్నాయి. దూరం ఉండి పెట్టు. దూరం ఉండు అంటింది అది, మళ్ళీ పేలుతుంది. అమ్మో భయం అవుతుంది. ఉంది, నేను ఉంటా కదా, మమ్మీ ఉంటుందా, తీసుకెళ్తుందా? అరే రా, మమ్మీ ఉంటుంది దా, తీసుకెళ్తుందా? రా బయటికి రా. గింత రెడీ అవుతావు, వచ్చి రెడీ అవుతావు, ఏందో ఏమో ఒకటి రెడీ అవుతావు, అన్నీ చేస్తావు. ఆడనే ఆడవు ప్రతిసారి అంతే, నీది ఇక్కడనే చేస్తావు. సరే కాకర పుల్ల కలుస్తావా? కాకర పుల్ల తప్ప పెడుతుందా? కాకర పుల్ల ఇట్లా తిప్పే, ఏం కాదు, ఏమైతే తిప్పితే. అయ్యదేవుడు, చెవులు ఎందుకు మూస్తున్నావు? ఎవరు లేవు, రాకెట్లు లేవు మన దగ్గర, రాకెట్ లేవు మన దగ్గర.
ఇగో ఇది కలుద్దాం. ఇగో దా, ఇగో బంటి బంటి రా దా. ఇగో ఇగో ఏ బంటి కాకర పువ్వొత్తు. ఏం కలుస్తలేదు, కాకర పువ్వొత్తు లేదు, ఈ పురుగు పువ్వొత్తు లేదు. బంటి బంటి అరే ఏమవుతుంది ఇయ్యు రాదు, నేను పెట్టుకుంటా. భయపడు బంటి, ఇది పెడదాందా. అరే అమ్మా ఏంది అదేంటి షేర్ పట్టు అటు దూరం పెట్టు, కార్కి ఉరికొస్తుంది. మరి అటు సైడ్కి ఎందుకని పెట్టు. పెడతలేడు ఇప్పుడు, చిచ్చు పెట్టి పెడుతున్నారు. రండి అదే పట్టు పట్టు అని బయలుంది చూడు, అది షేర్ పట్టాకి ఏం పెడతలేడు. దా భూచక్రం బాగా క్రిస్మస్ చిచ్చుబుడి, క్రిస్మస్ చిచ్చుబుడి చూడండి. వావ్ క్రిస్మస్ చిచ్చుబుడి చూసిర్రా. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకండి, గుట్లోకి వెళ్ళి. నువ్వు వచ్చినావు, గ్రేట్ బేటా. క్రిస్మస్ తాతకు క్రిస్మస్ది ఉన్నట్టున్నది కదా. భలే వస్తుంది అది. ఫోటో తీయడానికి ఇది పనికొస్తుంది. పాప షార్ట్స్ పెడుతున్నా చూద్దురా. అవి షార్ట్స్ పెడుతున్నాడట చూద్దురా. ఆగండి భయపెట్టకండి. అరే ఆగండి భయపెట్టకండి. వచ్చిందా, స్టార్ట్ అయిందా? రామన్న నువ్వు భయపట్టించే భయపడుడికే భయం అవుతుంది అన్న. నువ్వు భయపట్టిస్తే అది ఎటు పోతుంది మరి, పైకే కదా. అదే మరి ఎట్లా పట్టుకోమంటారు. ఏమైంది అంతసేపు ఇదవుతుంది. మమ్మీ భయమైంది ఒకటేసారి. కొట్టి షార్ట్స్ చూద్దా. ఇగో బంటిరా షార్ట్స్ పైకి వెళ్ళి పేలుతాయి. పైకి వెళ్ళి పేలుతాయి. దా కుట్టి పైకి వెళ్ళి పేలేటి షార్ట్స్. దా తొందరగా రండి అలా పైకి వెళ్ళి పేలుతున్నాయి. షార్ట్స్ పెడుతుండు. అయిపోయినాయా? అయిపోయినాయి. వచ్చి ఇంట్లోండే ఎంతసేపు చూసుకుంటుంటావు, బయటికి రా కదా కాసేపు. ఇంట్లోండే చూసుకుంటుంటావా? ఇక భయపడికి కాసేపు బయటికి రా. ఇక భూచక్రం పెడుతుండు పప్పదా. బయటికి రండి. ఇక్కడ పెట్టు, అక్కడే పెట్టు. ఏం కాదు. అగ్గో రండి. కనిపిస్తుందా? సూపర్. అరే మళ్ళీ అందులో ఉండిపోయింది, గడ్డీలు ఉండిపోయింది. మళ్ళీ గడ్డీలు ఉండిపోయింది. ఇట గడ్డి మొత్తం కాలిందా? పీ కూడా అవసరం లేదు ఇక గడ్డి. రా కొట్టి ఒక భూచక్రం పెడుతుండు. ఇక్కడ పెట్టు, కొంచెం మీది రా భూచక్రం రా. దా భూచక్రం పెడుతుందా. ఎవరు బాంబులు పెడతలేరు ఇక. భూచక్రం దా చూడగా. అగ్గో మస్తు పెడుతుందిగా. వావ్ చూస్తున్నారా? సూపర్. అరే అన్న దగ్గరికి పోతుంది. ఎక్కడ కాక పోతుంది అటు. పోతూనే ఉంది రోడ్డు పట్టుకున్నట్టు. చూసిరా? బ్లాక్ హోల్ లాగా ఉందా? అగో ఒకటి నువ్వు అక్క ఒకటి లాస్ట్ ఇగో డాడీ. ఇగో ఇది పెద్దది సరే దా. అగ్గో ఇక ఆగమాగంలో ఏం తెలియలేదు మమ్మీ. ఏంద్రా బయటికి రాకుండా లోపల నుంచి ఎవరే దొరుకుతారు. మొత్తానికి అయితే దివాళీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం 11 వస్తుంది అనమాట. దగ్గర పిల్లలు అయితే తింటున్నారు. నిద్ర వస్తుంది అంటున్నాడు బంటి. అన్నం తింటా అంటే తింటలేడు. పుట్టి ఉన్న బంటి అయితే అస్సలు రాలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినాను బయటికి అయితే డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసుకున్నారు. పుట్టి అయితే అస్సలే బయటికి రాలేదు. మీరు వీడియో చూస్తారు కదా, ప్రతిసారి ఇంతే. 4-5 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది. మరి ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు ఆడుతుందో తెలియదు కానీ ఒక్కటి పోయినా సరే నాకు కాకర పువ్వొత్తు లేకపోతే పాప్స్ అవి కొట్టింది కానీ ఈసారి ఏం కొట్టలేదు, ఏం రాలేదు.
నేను కూడా అంత వీడియో ఏం కవర్ చేయలేదు, నాకు అంత ఓపిక లేకుండే. అది కూడా హనీ అక్కడ తింటుంది, అదిగా హనీ అయితే ఇక్కడ నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది. హనీ అయితే తింటుంది, కుట్టి అక్కడ కూర్చొని ఉంది. హనీ మంచిగా వచ్చింది, హనీ మంచి మస్తు వేసింది ఆ ముగ్గు కూడా. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా అవును హనీ ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పేసి బంటి బాయ్ చెప్పే స్థితిలో లేదు ఇప్పుడు. బాయ్ అటు.